అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎవరైనా కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అలాగే తప్పకుండా లైక్ కూడా కొట్టండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోకి చాలా సపోర్ట్ చేస్తుంది, అలాగే ముందుకు కూడా తీసుకెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి వీడియోనైతే. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే సాయంత్రం ఈ వీడియో వచ్చేసి రేపు పోస్ట్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే నేను సాయంత్రం వీడియో తీస్తున్నా కదా, అందుకని నేనైతే ఉల్లి పకోడీ చేద్దామని చెప్పేసి తీసుకున్న ఉల్లిగడ్డలు. ఇందులోకి ఉల్లిగడ్డ మిర్చి కోసుకుంటా. ఫస్ట్ అయితే వాళ్ళు చూసి నవ్వుతారు, వాయిస్ వినబడ్డది అందుకే చూసి నవ్వుతారు. మనం అవన్నీ ఏం పట్టించుకోము. నేనైతే ఉల్లి పకోడీ చేస్తున్నా. నేను ఎట్లా చేస్తాను, నా స్టైల్లో ఎట్లా చేస్తాను అన్నది చూపిస్తా చూడండి. పిల్లలకైతే ఏం లేదు కదా, స్నాక్ కావాలని ఏదైనా ఒకటి చేయాలంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉల్లిగడ్డలు శనగపిండి అయితే తింటుంది, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే పకోడీ చేస్తా. కొంచెమే చేస్తా, మరీ ఎక్కువ కూడా కాదు. మనిషికి కొంచెం, బయట కొనుకొచ్చుకున్న దానికంటే మనం ఇంట్లో వేసుకుంది బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి మనిషికి కొంచెం అయితే వచ్చేటట్టు అయితే వేస్తా. నేనైతే ఇక ఉల్లిగడ్డలు అయితే కోసుకుంటా. నేనైతే ఉల్లిగడ్డలు అయితే కోసుకుంటున్నా. మా పిల్లలు వచ్చేసి ఎవ్వరు లేరు, అందరు బయటకు వెళ్ళారు. అక్షయనేమో బంగ్లా పైన ఉంది, సిద్ధేమో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిండు, దీక్షనేమో టెంపుల్కి వెళ్ళింది. దీక్ష రోజు సాయంత్రం టెంపుల్కి వెళ్తుంది. ఇక్కడ రామాయణం భారతం చెప్తారు కాబట్టి రోజు వెళ్తుంది. మళ్ళీ 9కి వస్తారు, 6:30కి వెళ్ళి. నేనైతే ఇలా ఉల్లిగడ్డలు అయితే కోసుకుంటున్నా సన్నగా. ఉల్లిగడ్డ ఇది పకోడీకి ఇట్లనే కోసుకుంటే మంచిగా ఉంటుంది కదా, అంటే ఇట్లా చిన్నగా కోసుకున్న దానికంటే ఇట్లా కోసుకుంటేనే బాగుంటుంది. వాళ్ళైతే హోటళ్ళలో వేసేటోళ్ళు ఫాస్ట్గా కోసిస్తుంది, మన నాకంత ఫాస్ట్గా కోయరాదు కానీ ఓకే పర్వాలేదు అన్నట్టు కోస్తా. కొంచెం ఉల్లిగడ్డలు కోసుకునేసరికి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ నేను కోసుకున్న తర్వాత చూపిస్తా చూడండి. ఉల్లిగడ్డ కోసుకున్న మిర్చి, నేను అందులోకి కొన్ని ధనియాలు తీసుకుంటున్నా, కొంచెం కరివేపాకు కూడా, కొంచెం కారంలో ఉడుపు ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా చాలు నాకు. ఇందులోనే శనగపిండి కూడా వేసుకుంటున్నా నేను. ఇక అన్నీ ఒక్కసారి మంచిగా మిక్సీ చేసుకుంటా, పొడి ఉంటుంది మంచిగా. నేనైతే ఇలా చేస్తా, అదంతా కలుపుకోవాలి. కొద్దిసేపు కలుపుకున్న తర్వాత చూపిస్తా. అయ్యో నేనైతే ఈ రేంజ్లో కలుపుకున్నా. పకోడీ కోసం అయితే ఇట్లనే ఉండాలి. ఇక మళ్ళీ రొచ్చున్నా అనుకో బాగోదు, ఇట్లా పొడి ఉంటేనే బాగుంటుంది. పకోడీ ఉల్లి పకోడీ. నేను ఇందులో ఒక మిస్టేక్ చేసిన, మీరు అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది వీడియోలో. ఏంటంటే నేను ఫస్టే ఉల్లిగడ్డలు మంచిగా ఎప్పుడైనా ఇట్లా కలుపుకొని తర్వాత పిండి వేసుకునేదాన్ని. ఈరోజు ఏంటో మర్చిపోయినట్టు అయ్యి అన్నీ ఒక్కసారి వేసుకున్నా కరెక్ట్గానే. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ ఉల్లిగడ్డలు కలిపిన తర్వాత పిండి వేసుకుంటే నాకు పర్ఫెక్ట్గా సరిపోవు. కాకపోతే నేను కొంచెం అది మిస్టేక్ చేసిన, మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో తెలుస్తుంది. నేను ఈ వీడియోలో ఒక మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఉల్లిగడ్డలు కలుపుకోక ముందుకి అన్నీ వేసుకొని పిండితో సహా అన్నీ ఒక్కసారి మిక్సీ వేసుకోవడం, అది కొంచెం మిస్టేక్ అయిపోయింది. ఇక అంతే, అంత మించి అయితే ఏం లేదు. కొంచెం క్రిస్పీ అంటే కొంచెం కరకరలాడొచ్చే పకోడీ కొంచెం మెత్తగా అయిపోయింది, అంతే తేడా. కాకపోతే మా వాళ్ళు మంచిగానే తిన్నారు. నేను ఎక్కువ కూడా వేయలేదు కదా, కొంచెం వేసిన. ఏంటంటే నేను ఆలుగడ్డ బజ్జీ వేద్దామని అప్పటిదాకా అనుకోలేదు, పకోడీ పిండి కలుపుకుందాక. కాకపోతే ఎలాగో పిండి ఉంది కదా, ఇంట్లో రెడీగా ఆలుగడ్డలు కూడా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆలుగడ్డ బజ్జీ కూడా వేసుకుందాం, ఆలు బజ్జీ వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. అందుకని చెప్పేసి ఇక ఆలు కూడా మంచిగా కట్ చేసుకున్నా. ఇక్కడ పకోడీ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెం కరకరలాడలేదు, మెత్తగా వచ్చింది అంతే. మిగతా అంతా బాగానే ఉంది. నేనైతే ఇక ఎట్లా అట్లా ఇక పకోడీ అయితే వేసుకొని వేడివేడిగా మా నాన్నకును సిద్ధుకు అక్షయకి అయితే ఇచ్చేసిన, తిన్నారు వాళ్ళు.
అదేంటంటే నేను తిందాం నాకు ఇష్టం పూర్తిగా చేసుకుంటే అది మెత్తగా వచ్చింది. మెత్తగా వస్తే నాకు అస్సలు నచ్చలేదు. పకోడీ ఎప్పుడు కరకరలాడితేనే బాగుంటుంది. మెత్తగా ఉంటే నాకు ఎందుకో నచ్చలేదు. మా వాళ్ళకి తినమని ఇచ్చేసినాయి. ఇకనైతే ఆలు బజ్జీ వేసుకున్నా. ఆలు బజ్జీ అయితే సూపర్ వచ్చినాయి. మేమైతే మనిషికి మూడు తీసుకున్నాము. కొన్నే వేసిన 3 తీసుకునే మిగతా ఉంచితే దీక్ష వచ్చి తినేసింది. మా ఆలు బజ్జీ అయితే ఇలా. పకోడీ కంటే నాకు ఆలు బజ్జీ నచ్చింది. సరే ఎప్పుడైనా పకోడీ కరెక్ట్గా వస్తుంది. నాకెందుకు ఈసారి పకోడీ మంచిగా రాక ఆలు మంచిగా వచ్చింది. ఇక ఇట్లా ఇవి కోసుకోగా చిన్న మెల్ల ముక్కలు అవి ఇవటి మిగులుతాయి కదా, అవి ఏం చేసిన అంటే నేను కూర వండేసిన. ఆలుగడ్డ కర్రీ అయితే వేసేసిన. వేస్ట్ వేసడం ఎందుకు, ఇప్పుడు ఎలాగో కర్రీ లేదు కదా సాయంత్రానికి, ఇదే కర్రీ వేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే అదే కర్రీ అయితే వేసేసిన. నేను వీడియో వచ్చేసి రేపు పోస్ట్ అవుతుందని నేను అనుకున్నా, కానీ ఇది ఈరోజే పోస్ట్ అయిపోతుంది వీడియో. ఈరోజే నేను అనుకున్న వీడియో స్టార్టింగ్లో చెప్పేసిన కదా మీకు, నేను రేపు పోస్ట్ చేస్తా వీడియో, ఇది ఎప్పుడు పోస్ట్ అవుతుంది అని చెప్పేసి. కాదు, నేను వీడియో తీసిన, నాకు టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడే పోస్ట్ చేసేస్తున్న వీడియో. నేనైతే మంచిగా ఆలుగడ్డ చిన్నగా కోసుకున్నాం కదా, తొందరగా ఉడికిపోతాయి. నాకెందుకు ఆలు కర్రీ అంటే చాలా ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టము. కాకరకాయ కూర ఉంటే ఏంటంటే ఎవ్వరు తినలేదు, నాకైతే అస్సలు నచ్చదు. ఎంత మంచిగా కాకరకాయ కూర వండినా కూడా నాకు అస్సలు నచ్చదు, నేను అసలు తినను కూడా. నాకు ఎందుకో ఇష్టం ఉండదు. అయినా సరే ఈరోజు కాకరకాయ కూరతోనే ఫిక్స్ అయిపోదామని చెప్పేసి వండినందుకు నేను ఒక్కదాన్ని ఒక పూట తిన్నా. మా వాళ్ళు అయితే పుదీనా పచ్చడి ఉండే అది వేసుకొని తిన్నారు, ఆడికి సమర్పం చేసిర్రు. వాళ్ళకి ఇక మధ్యాహ్నము పుదీనా పచ్చడిను ఎగ్ పొడి కొట్టుకున్నారు. 2 కోడుగుడ్లు తెచ్చుకొని ఎగ్ పొడి అయితే కొట్టుకున్నారు. ఎగ్ పొడి కొట్టుకొని తిన్నారు అంతే. ఇక వాళ్ళదైతే అయిపోయింది. నేనేమో ఒక పూటనైతే కాకరకాయ తిన్నా. మళ్ళీ కాకరకాయ అంటే నాతో అస్సలే కాదు. ఎంత మంచిగా ఉన్నా సరే నాకు కాకరకాయ అస్సలు నచ్చదు. నచ్చంది ఏమైనా కూర ఉందంటే అది కాకరకాయనే. నాకు కాకరకాయ అస్సలు నచ్చదు. నాకెట్లాగో కాకరకాయ కూర నచ్చదో మా వారికి కూడా ఆలుగడ్డ కూర అస్సలు నచ్చదు. నేను ఎంత మంచిగా వండినా ఆలుగడ్డ కూర అస్సలు తినడు. కారం పొడి నూనె నాన్న పోసుకొని తింటా కానీ ఆలుగడ్డ కూర మాత్రం తిన అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా. ఈ 2 కూరలల్లో నేను కాకరకాయ గురించి కాంప్రమైజ్ గాను, ఆలుగడ్డ కూర కోసం ఆయన గారు. ఎందుకని చెప్పేసి ఈరోజు కాకరకాయ కూర ఉంది కదా, ఇష్టం ఎట్లా నానబెట్టేసే తింటాడు. నాకేమో ఆలుగడ్డ ఇష్టం కాబట్టి ఎలాగో కాకరకాయ కూర ఉంది కదా, ఈరోజు మనం ఆలుగడ్డ కూర వండుకుందామని చెప్పేసి మేమైతే ఆలుగడ్డ కూర వండుకున్నాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. ఒక్కొక్కసారి ఇంట్లో ఇట్లా జరిగిపోతుంది అబ్బా అని చెప్పేసి. మీ ఇంట్లో కూడా ఇట్లా జరుగుతాయి ఖచ్చితంగా చెప్పండి. ఇక నేనైతే ఇక ఆలు బజ్జీకి అయితే కోసుకున్నా కదా, షేప్ కరెక్ట్ రాక కొంచెం వంకర టింకర వేడి అవన్నీ ఏం చేసినట్టే ముక్కలు కోసి కూరనైతే వండేసుకున్నాం. ఇక ఇవి వేస్ట్ చేసుడు లేదు. వేస్ట్ ఎందుకు ఇవ్వాలి, మనం తినేదే కదా అది, ఎందుకు వేస్ట్ చేయాలి? మనం ఎంతో కష్టపడితే కానీ మన నోటి దాకానైతే వస్తలేదు. అందుకని చెప్పేసి నేను అస్సలు వేస్ట్ చేయను. నేనైతే ఆలుగడ్డలన్నీ వేసేసుకున్నా. సింపుల్. నూనె పోసుకున్న, జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నా. అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకున్నా. అల్లం ఎల్లిగడ్డ వేసుకోలేదు, అల్లం ఎల్లిగడ్డ ఇంట్లో లేదు, నేను వేసుకోలేదు. అంతే, ఉంటే వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా కలుపుకున్నా. అవి చిన్నగా కోసినాం కాబట్టి ఆలుగడ్డలు తొందరగా ఉడికింది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆలుగడ్డ కూర వండేటప్పుడు ఏంటంటే ఉడకబెడతారు. ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత వండుతారు కదా, అట్లా వండితే ఏంటి తెలుసా, కర్రీ అంత చిక్కగా వస్తుంది కదా. నాకెందుకు అట్లా అస్సలు నచ్చదు, తినడానికి నేను అస్సలు ఇష్టపడను. ఉడకబెట్టి వండిన కూర నాకు అస్సలు నచ్చదు. ఆలుగడ్డ కూర ఇట్లా చిన్న ముక్కలు కోసుకొని వండుకుంటేనే బాగుంటుంది. నాకు తెలిసి టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు ఇట్లనే ఇష్టం, నేను ఇట్లనే వండుకుంటాను. నేను ఎప్పుడు ఉడకబెట్టి వండాను ఆలుగడ్డలు. ఎప్పుడైనా దోశలకు కర్రీ కావాలని చెప్పేసి అంటే నేను ఆలుగడ్డలు అప్పుడు ఉడకబెడతా. ఇక్కడ నేనైతే కారం వేస్తున్నా. కారం ఏమైందంటే కొంచెం ఇట్లా స్లిప్ అయ్యి కొంచెము కారం అయితే కింద పడ్డది. ఇటు సైడ్ అన్నం పెట్టేసి అటు సైడ్ కూర పెట్టినట్టు. కొంచెం కారం ఉడకాలి కదా, కొంచెం ఉండి లేనట్టయితే నీళ్ళు అయితే పోసుకున్నా. ఇది ఏంటి కారం ఇంత ఎర్రగా ఉంది, ఎంత కారం ఉందో అని మాత్రం అనుకోకుర్రి. ఇది కొత్త కారం కదా, ఎర్రగానే ఉంటుంది. కారం అయితే లేదు. అంటే కారం మిరపకాయలు ఫస్ట్ పట్టించిన తర్వాత తీయటి కలిపిన అవి 2 కారము. అంటే 2 ఒక్కసారి మిక్సీ చేసి పెట్టలేదు. నేను వేసుకున్న డబ్బాలో 2 కలిపి పక్కకు పెట్టుకుంటా.
కారంది సపరేటే, తీయడిది సపరేటే పెట్టుకుంటా డబ్బాల కారము. ఏదైనా ఎట్లైనా యూజ్ అయినప్పుడు దేన్ని బట్టి దాన్ని వాడుకుంటా అన్నట్టు. ఇట్లా కూరలకైతే 2 మిక్సీ చేసి వేసుకుంటా. ఒక డబ్బాలో పెట్టుకుంటా 2 మిక్సీ చేసి.